డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో కాంగ్రెస్ నేతలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వికలాంగులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా భట్టి పనిచేస్తున్నారని సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. జిల్లా ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఖమ్మం వారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో ఎందరో యువకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేయడం చాలా సంతోషం. అలాగే మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది వికలాంగులకు ఈరోజు నిత్యావసర సరుకులు కూడా వారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మేము పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. భట్టి విక్రమార్క గారు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎన్నో పుట్టినరోజులు చేసుకొని ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడి ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధిపై నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున కోరుతూ ఉన్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి జన్మదినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వారి పుట్టినరోజు పండుగ బ్రహ్మాండమైన మంచి వాతావరణంలో చేస్తూ ఒకవైపున రక్తదాన శిబిరం, అదేవిధంగా వికలాంగులకి ఆహారం సంబంధించిన కిట్లను అందజేయడం జరుగుతూ ఉంది. గతంలో 40 సంవత్సరాలుగా తను నమ్మిన సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీలు అంచెంచెలుగా ఎదిగి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మరియు విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క గారు ఖమ్మం జిల్లా వాసిగా వైరా మండలం అదేవిధంగా లక్ష్మీపురం గ్రామంలో జన్మించి యూత్ కాంగ్రెస్ అదేవిధంగా అనేక పదవులు నిర్వహిస్తూ ఈనాడు మెదక్ నియోజకవర్గంలో వరుసగా 4 సార్లు ఎన్నికవడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా సిఎల్పి లీడర్గా ఆదిలాబాద్ జిల్లా పిప్పేరు నుంచి ఖమ్మం జిల్లా వరకు 100-120 రోజులు 1360 కిలోమీటర్లు పెద్ద మండుటెండలో పాదయాత్ర చేసి కూడా కొనని విధంగా ఒకవైపున వరి, ఒకవైపున మొక్కజొన్న కొని రైతులకు కూడా 24 గంటల్లో ఈరోజు డబ్బులు వేస్తున్నారంటే ఆర్థిక పరిస్థితిని ఎలా గట్టెక్కించారో కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ఇలాంటి చరిత్ర ఉన్న నాయకుడు భట్టి విక్రమార్క గారు ఈరోజు ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డగా ఖమ్మం జిల్లాలో పుట్టడం మనందరూ అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా మధుర నియోజకవర్గంలో అనేక పథకాలు తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఒకవైపు ఆసుపత్రులు, ఒకవైపు విద్యాశాలలు, ఒకవైపున రోడ్లు, ఒకవైపున నీటి సౌకర్యాలు కల్పిస్తూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గంగా మధురని తీర్చిదిద్దుతున్నారంటే ఇదంతా కూడా మధుర నియోజకవర్గంలో చేసుకున్న పుణ్యం అని చెప్పి తెలియజేస్తూ వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరి అభిమాన నాయకుడు, ఆపద్బంధువు, జననాయకుడు ఈరోజు 65వ పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆయనకి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మహిళా కాంగ్రెస్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన మున్ముందు కూడా ఇంకా ప్రజాసేవలో ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇలాంటి పదవులు ఇంకా పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తూ ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటూ ప్రజల కోసం పనిచేసే జననాయకుడికి జన్మంతా రుణపడి ఉంటాం మేమందరం కూడా. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఆయన పెట్టేటటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అయితే ఏంటి, భట్టి విక్రమార్క గారు అయితే ఏంటి, వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఇంకొకసారి ఈ జననాయకుడికి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, మహిళా కాంగ్రెస్ తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం.